మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాలు. 21 నుంచి చదువుదాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ వచన భాగాల్లో యేసు ప్రభు కొంతమందిని విమర్శించడం చూస్తున్నాం. మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మను ఎన్నడను ఎరుగను అని అంటున్నాడు. మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగనని చెప్తున్నాడు. సో ఈ మాటలు యేసు ప్రభు చెప్పడంలో వాస్తవంగా ఆ వచనానికి ఉన్నటువంటి భావం ఏంటి అనేది ఈవేళ చెప్పాలనుకుంటున్నాను. కానీ మరి సమాజంలో అందరి మధ్యలో ఎంత చక్కగా నేను చెప్పగలుగుతానో నాకు తెలియదు. ఎందుకంటే ఈ వచనంలో చాలా లోతైనటువంటి భావాలు ఉన్నాయి. వాటిని చాలామంది అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. నేను వాటికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాటలు అర్థం కావాలి అంటే వివాహమైనటువంటి వాళ్ళకి బాగా అర్థమవుతాయి, వివాహం కానటువంటి వాళ్ళకి అంతగా అర్థం కావు. అలాగే వైవాహిక సంబంధంలో కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళతో తిరిగేటువంటి వాళ్ళు కూడా ఇవి అర్థం కావు. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి శాంక్టిటీ అంటే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత, వైవాహిక వ్యవస్థకు ఉన్నటువంటి పరిశుద్ధత, వైవాహిక వ్యవస్థలో ఉన్నటువంటి ఔన్నత్యం అంతా కూడా ఈ వచనంలో ఇమిడి ఉంది. సో ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ 21వ వచనంలో ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని ఆయన చెప్తున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలవడమే పరలోక ప్రవేశానికి అర్హతను సాధించి పెట్టదు. ఇప్పుడు పరలోక రాజ్యం, పరలోకం, ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసం కొంచెం తెలుసుకోవాలి. పరలోకం అంటే ఇహలోకం కాదు, దేవుడు నివసించేటువంటి ప్రాంతం, దేవుని దూతలు, దేవుని సామ్రాజ్యం ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఇహలోకము పరలోకము ఎప్పుడు విడిపోయినాయి అంటే మనిషి పాపం చేసినప్పుడు, అపవాది ఉచ్చులో పడినప్పుడు, మానవ ప్రపంచం అపవాది దాసోహమైనప్పుడు, మానవ ప్రపంచం దైవ ప్రపంచం మధ్యన అభ్యంతరం వచ్చింది. అయితే యేసుక్రీస్తు ద్వారా ఈ రెండు సంధి చేయబడటానికి, తిరిగి మానవ ప్రపంచం దైవ సామ్రాజ్యంగా మారడానికి అవకాశం ఏర్పడింది. యేసుక్రీస్తు చేసిన బలియాగం, యేసుక్రీస్తు కార్చిన రక్తం, యేసుక్రీస్తు ద్వారా దేవునితో మన సంబంధంలోనికి రావడానికి అవకాశం ఇచ్చింది. యేసు ప్రభు శిలువ యాగం పాపక్షమాపణ పంచిపెట్టింది. యేసుక్రీస్తు శిలువ యాగం మానవులతో సంబంధం పెంచుకోవడానికి అవకాశం ఏర్పరిచింది. యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసినటువంటి రక్షణ కార్యం మనుషులు దేవుని యొక్క ఆధిపత్యంలోకి రావడానికి అవకాశం ఇచ్చింది. కానీ మనుషులంతా దేవుని ఆధిపత్యంలోనికి రావడానికి ఇష్టపడటం లేదు. అంటే బలవంతంగా దేవుడు మనుషులను తన ఆధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. మనిషి స్వచ్ఛందంగా పాపం చేసి దేవుని దూరం అయిపోయాడు కనుక స్వచ్ఛందంగానే అతడు దేవుని దగ్గరికి రావడానికి మార్గం ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆధిపత్యానికి లోబడితే, దేవుని చిత్తం చేయాలనేటువంటి ఆలోచనకు వస్తే, దేవుని ఆలోచన మేరకు తన జీవితాన్ని మలుచుకోవడం మొదలు పెడితే అతడు దైవ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడం మొదలు పెడతాడు. ఎవరెవరైతే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క సంబంధంలోనికి వస్తారో వాళ్ళ ప్రపంచం దైవ ప్రపంచం ఒకటవుతుంది. అప్పుడు అదృశ్యమైనటువంటి దేవుని యొక్క పరిపాలన దృశ్యమైనటువంటి మానవునిలో స్పష్టంగా కనపడడం మొదలవుతుంది. ఒక రోజున ఈ సువార్త వ్యాపించిన తర్వాత ఆ సువార్త విన్న ప్రజలలో సువార్తకు విధేయులైనటువంటి వాళ్ళంతా కూడా యేసు ప్రభు యొక్క
యాజమాయిషులోనికి, ఆయన ప్రభుత్వంలోనికి, ఆయన ఆధిపత్యంలోనికి, ఆయన అధికారం క్రిందకు వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా దేవుని రాజ్యంగా వ్యాప్తి చెందుతారు. యేసు ప్రభు సువార్తను తిరస్కరించి, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి, దేవుని చిత్తాన్ని అధిగమించి తమకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలనుకున్న వాళ్ళంతా ఉంటారు చూశారు. వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకోవటానికి, తిరస్కరించిన వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి యేసు ప్రభు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఆ రోజున ఎవరైతే ఆయన ద్వారా అనుగ్రహించబడిన అవకాశాన్ని చేజార్చుకున్నారో, ఎవరైతే స్వచ్ఛందంగా తిరుగుబాటు చేస్తూ దేవుని ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అగ్ని గుండంలో వేయటానికి దేవుడు ఏమాత్రం సంకోచించాడు. సో ఈ సంఘం ఏర్పాటు కానీ, ఈ సువార్త కానీ, వీటన్నిటి వెనుకున్న ముఖ్యమైన ఉద్దేశం దేవుని యొక్క ఆధిపత్యంలోనికి, కోల్పోయినటువంటి దేవుని సంబంధంలోనికి, దైవిక ప్రపంచంతో అనుబంధంలోనికి, దేవునితో అన్యోన్య బాంధవ్యంలోనికి మనుషులను నడిపించడానికి సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఈ సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నశింపక నిత్యజీవం పొందడమే దేవుని యొక్క చిత్తం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్యజీవానికి నిర్ణయించబడిన వారు ఇహలోక మాలిన్యం అంటిపోకుండా తమను తాము పవిత్రులుగా కాపాడుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధతను లేక ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ దేవుని కొరకు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవిస్తూ దైవ నియమానుసారంగా బ్రతుకుతూ దేవునితో వారికున్న అనుబంధాన్ని ప్రత్యక్షంగా కనబరుస్తూ సమాజానికి మేలు చేసేటువంటి వారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు తప్పనిసరిగా సత్కరిస్తాడు. అందుకే అన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలిస్తే కాదు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి. ఆ దినమున అనేకులు ఆయనను చూచి, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఆ దినమున అంటే ఏ దినమున? ఆయన పరలోక రాజ్యంలోనికి మనుషులను ఆహ్వానిస్తూ ఆయన రాజ్య వ్యాప్తిని పూర్తి చేసి ఆయన పరిపాలన ద్వారా ప్రజలకు శాంతి సమాధానాలు అనుగ్రహించేటువంటి ఆ శుభదినమున కొంతమంది మేము కూడా నీ రాజ్యంలో ఉంటాము అన్నట్టుగా వస్తారట. కానీ ఆయన ఏమంటాడంటే, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండి, నా దగ్గర మీకు స్థానం లేదు అంటాడండి. దేవుడు తిరస్కరిస్తే ఎక్కడికి వెళ్ళాడు? మనిషి ఎక్కడికి వెళ్తాడు? దేవుడు తిరస్కరిస్తే దెయ్యం దగ్గరికి వెళ్తాడు. పరలోక రాజ్యం ప్రభు యొక్క ఆధిపత్యాన్ని గనక తిరస్కరిస్తే సైతాను ఆధిపత్యంలోనికి వెళ్తాడు. దేవుని రాజ్యం శాంతి సమాధానాలకు నిలయమైతే దెయ్యపు రాజ్యం అభద్రతకు, సమస్యలకు, అక్రమమునకు, వికృతమైనటువంటి జీవితానికి, మానవ వినాశనానికి కారణం. దైవ ప్రభుత్వంలో నిత్యజీవం ఉంది, అపవాది ఆధిపత్యంలో మరణం ఉంది. కాబట్టి నాశనానికి పోయే ఈ మార్గాన్ని, ఈ విధానాన్ని ఎంచుకున్నటువంటి వాడు కాని ఫలములు ఫలిస్తాడు, అగ్ని గుండములో పాలు పొందుతాడు, వాడి జీవితం నరకప్రాయమైపోతుంది. అపవాది మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు మనం మనుషులతో సంబంధాలు తెచ్చుకుంటూ ద్వేషమును, ఈర్ష్యను, కక్షను పెంచుకుంటూ స్వార్థములో పెరిగిపోతూ కామాతురతను చేస్తూ అందరినీ నాశనం చేస్తూ మనల్ని మనం నాశనం చేసుకుంటూ జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటాం, సందేహం లేదు. కానీ నరకం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నరకం అనేది ఉంది, వాస్తవానికి అగ్నిగుండం అనేది ఉంది. ఈ జీవితంలో నరకప్రాయం మాత్రమే కాదు, ఈ జీవితాన్ని, ఈ మానవ దేహమును విడిచిపెట్టిన తర్వాత మనం
అగ్ని గుండంలోనే కాలం గడపాల్సి వస్తుంది. తీర్పు దినం వరకు కూడా మనం భద్రపరచబడేటువంటి ప్రదేశంలో యాతన పడాల్సే వస్తుంది. ధనవంతుడు లాజరు సంబంధించినటువంటి ఆ విషయాల్లో మనం చూస్తున్నాం. వాస్తవానికి ధనవంతుడు ఉన్న ప్రదేశం నరకం కాదు. నరకము అనేది అపవాదికి, వాని దురాత్మ సమూహాలకు నిర్ణయించబడింది. మరి అక్కడికి ఒక సగటు మనిషి వెళ్తాడా, దేవుని తిరస్కరించిన వ్యక్తి వెళ్తాడా అంటే వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అపవాది కొరకు మాత్రమే తయారు చేయబడినటువంటి అగ్ని. ఇది యాతన పడేటువంటి స్థలం కాదు, కాలిపోయేటువంటి స్థలం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఎవరెవరు అక్కడికి వెళ్తారో చాలా స్పష్టంగా చెప్పాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అపవాదికి మాత్రమే తయారు చేయబడిన నరకంలో దేవుడు ఒక మనిషిని వేసే అవకాశం ఉందా అంటే పుష్కలంగా ఉంది. కానీ ఎప్పుడు వేస్తాడు? వాడు యేసుక్రీస్తుని తన స్వరక్షకుడిగా ప్రకటించటానికి సిగ్గుపడి, భయపడి, పిరికి పందగా, రాజీ పడుతూ యేసు ప్రభుని సమాజంలో నిరాకరించేటువంటి వాడు, అవిశ్వాసులు, దేవుని పైన విశ్వాసాన్ని ఏమాత్రం కనుబరచలేని వాళ్ళు, కాపాడుకోలేని వాళ్ళు, కోల్పోయిన వారు, అసహ్యులు, అసహ్యమైనటువంటి బ్రతుకులు బ్రతికే వాళ్ళు, నరహంతకులు, తోటి మానవుల ప్రాణాలతో చెలగాటమాడేవాళ్ళు, తమ మాటలతో తమ చేతలతో ఇతరులకు హాని తలపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు, వ్యభిచారులు, ఎప్పుడూ కామోద్రేకంతో నిండిపోతూ ఎప్పుడు కూడా ఒక స్త్రీకి మించి లేక ఒక పురుషునికి మించి అనేకులతో సంబంధాలు పెట్టుకునేటువంటి వాళ్ళు, లైంగిక సంపర్కం చేసేవాళ్ళు, మోహపు తలంపులతో బ్రతికేటువంటి వాళ్ళు, మాంత్రికులు, క్షుద్ర పూజలను, దయ్యపు పూజలను, ఆకాశ నక్షత్రాలను, ప్రకృతి శక్తులను పూజించేటువంటి వాళ్ళు, విగ్రహారాధికులు, దేవుడి స్థానంలో, సృష్టికర్త స్థానంలో సృష్టిని ఆరాధించేటువంటి వాళ్ళు. ఇక చివరిదేంటి? ఇక్కడ వరకు మనం ఉండకపోవచ్చు కానీ ఈ కేటగిరీలో ఖచ్చితంగా ఉంటాం. అబద్ధీకులందరూ, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, అబద్ధాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అబద్ధాలలో బ్రతికేవాళ్ళు అందరూ అగ్ని గుండములో పాలు పొందుతారు. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది నరకం. జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం మాత్రమే కాదు, నిజమైన నరకంలో కూడా పాలు పొందుతారు. అక్రమము చేయువారులారా, యేసు ప్రభు ఎవరెవరిని పొమ్మంటాడో నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటిది, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా యథాలాపంగా గడుపుతూ తిండి, మత్తు, ఐహిక విచారాల్లో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు దేవుని తిరస్కారానికి గురవుతారు. ఇతరులకు దేవుని ప్రేమను పంచడములో విఫలమైన వాళ్ళు, యేసుక్రీస్తు మాదిరిని అనుసరించడంలో విఫలమైన వాళ్ళు నరకంలో పాలు పొందుతారు, పరలోక రాజ్యములోనికి నిరాకరించబడతారు. డాంబికులు, వేషధారులు, పైకి భక్తిగా నటిస్తూ ఏమాత్రం కూడా దేవునితో సంబంధం లేని వ్యక్తులు చక్కగా ముసుగేసుకుంటారు, తెల్లని బట్టలు వేసుకుంటారు, మాటలో ప్రవర్తనలో చాలా వినయం ప్రదర్శిస్తారు. కానీ వారిలో నిజంగా దేవుడు అంటే భయము, భక్తి లేదు. ఇప్పుడు నేను మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నాను, నన్ను భక్తుడు అనుకుంటారు మీరు. కానీ నేను ఒంటరిగా నా మొబైల్లో ఏం చూస్తున్నాను, నేను ఎవరెవరిని నేను ఏ ఉద్దేశంతో చూస్తున్నాను మీరు గుర్తించగలరా? గుర్తించలేరు. మా అన్నయ్య కదా అనుకుంటారు. నేను ఎవరి మీద పెట్టకుండా నా మీద పెట్టుకొని చెప్తున్నాను, నేను అలా లేను. కానీ అంటే మీరు పైకి చూడగానే ఒక వ్యక్తిని గుర్తించలేరు. మనసుని ఎవడు చూడలేడు.
నీ అంతరంగం ఈజీగా బయట పడదు. అలా పడగలిగితే మనం ఈజీగా గుర్తించవచ్చు. మందు తాగుతూ తూలుతున్నాడు అనుకో, ఎదవరాయుడు అంటారు. ఈడు అస్తమాటు ఆడపిల్లలకి ఫ్లవర్స్ ఇస్తూ ఆడపిల్లల చుట్టూ తిరుగుతున్నాడు అనుకోండి, వీడు వ్యభిచారం చెప్పచ్చు. ఎవడైనా బూతులు మాట్లాడుతున్నాడు అనుకోండి, వీడు చాలా దౌర్భాగ్యుడు అని చెప్పచ్చు. బైక్ స్టంటులు చేస్తున్నాడు అనుకోండి, వీడికి బాగా పొగరు ఎక్కువ అని చెప్పచ్చు. కానీ బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని చర్చికి వచ్చి చక్కగా పద్ధతిగా మాట్లాడుతూ చక్కగా సంబంధం మెయింటైన్ చేస్తూ నీ అవసరంలో ఆదుకుంటూ నీతో ఆప్యాయతను ప్రేమ కనపరిచేవాడిలో వేరే మనసు ఉందని ఎలా తెలుస్తుంది? తెలీదు. ఈవేళ ఒక మాట చెప్తాను, జాగ్రత్త గుర్తించండి. రోడ్డు మీద తిరిగే రోగ్స్ కంటే చెల్లి, నా కూతురా, నా అమ్మ, నా బాబే అని దగ్గరికి చేర్చుకునే వాళ్ళతో ప్రమాదం ఎక్కువ. విన్నారు ఆడపిల్ల? అందుకే మీకు స్కూల్లో నేర్పిస్తున్నారు రాంగ్ టచ్, రైట్ టచ్ అని. ఎందుకు నేర్పుతున్నారంటే మన పిల్లల్ని ఎవడు ఆప్యాయంగా చేర్చుకున్నాడో వాడితోటే ప్రమాదం ఉంది. అన్నయ్య కదమ్మా, ఆడితో కొంచెం వెళ్ళిరా అమ్మ అంటారు మీరు. వాడు అన్నయ్య కాదు అంటే క్షమించండి, ఇక్కడ నేను ఒక సవరణ చేయాలి. నేను మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులని చెప్పట్లేదు సుమా, అది గుర్తించండి. మిమ్మల్ని దగ్గర చేర్చుకునే వాళ్ళు అందరూ వ్యభిచారులు నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే ఈ డిఫరెన్స్ పట్టుకోలేరు మీరు. చూపుతో, మాటలతో, చేతలతో ఎవడు వ్యభిచారో ఎవడు కాదో, ఎవడు దుర్మార్గుడో ఎవడు కాదో ఎవడికి తెలీదు. అది చెప్తున్నాను నేను. అంతేగాని అందరూ ఇటువంటి వాళ్ళు, అందరికీ దూరంగా ఉండండి అని చెప్పట్లే. పవిత్రమైన సంబంధాలు ఉన్నాయి. నిజంగానే కూతురు అంటే కూతురులో చూసేవాళ్ళు ఉన్నారు, నేను అలాగే చూస్తా. చెల్లి అంటే చెల్లాగా చూసేవాళ్ళు ఉన్నారు. ఆ పవిత్రమైన ప్రేమను ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు, నేను కాదంటం లేదు. కానీ గుర్తించడం కష్టం, గమనించడం కష్టం. చాలా కాలం మంచి భక్తి చేసి చక్కగా వాక్యం చెప్పి అందరితో ఆప్యాయంగా ఉన్నటువంటి వాడు సడన్గా ఆడపిల్లని తీసుకుని ఎగిరిపోయినటువంటి పాస్టర్లు చాలామంది ఉన్నారు. అక్రమము చేయువార్లారా, చూడండి మాటలు ఎంత బాగున్నాయో. నేను నీ నామం పేరట ప్రవశింపలేదా, అద్భుతములు చెయ్యలేదా, దెయ్యములను వెళ్ళగొట్టలేదా అన్నారు. కానీ ప్రవ్వా నీకోసం అబద్ధాలు మానుకున్నానే, ప్రవ్వా నీకోసం మోహపు చూపులు మానుకున్నానే, ప్రవ్వా నీ కోసం నా ధనాన్ని అందరికీ త్యాగం చేశానే, ప్రవ్వా నీ కోసం నేను యథార్థంగా జీవించానే, ప్రవ్వా నీ కోసం నేను నమ్మకంగా బతికానే అని అనుంటే దేవుడేమనేవాడు? అవునా, రా అనేవాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళ దగ్గర ధైర్యం లేదు. నేను అబద్ధం మాట్లాడలేదు, నేను ఎప్పుడు వ్యభిచారం చేయలేదు, నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు, నేను ఎప్పుడు ధన వ్యామోహంలో పడలేదు అనే ధైర్యం వీళ్ళ దగ్గర లేదు. అందుకే వీళ్ళు ఏమంటున్నారంటే ప్రభువా నీ నామం పేరట అద్భుతాలు చేయలేదా? అద్భుతాలు ఎవరికి కావాలి? నీ ప్రార్థన ఎవరికి కావాలి? నీ వాక్యం ఎవరికి కావాలి? నీ బతుకు ఎవరికి కావాలి? దేవుడికి నీకు సంబంధం చాలా ప్రాముఖ్యం. ఇక్కడే కీలకమైన అంశం వస్తుంది. తర్వాత వచనం చూద్దాం, 23. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అంటాడు. నన్ను క్షమించాలి, కొంచెం వెనక్కి వెళ్తాం. సమయపాలన చేయలేని వాళ్ళు, దేవుని ప్రేమను కనబరచలేని వాళ్ళు, పైకి భక్తులుగా ఉంటూ లోన ఏమాత్రం దేవునితో సంబంధం లేని వాళ్ళు, అబద్ధీకులు, వీళ్ళంతా కూడా దేవుని రాజ్యానికి అనర్హులు. వాళ్ళని దేవుడు తిరస్కరిస్తాడు. ఇందులో అబద్ధీకులు అనే పాయింట్ చెప్పలేదు కనుక నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తున్నాను. వీళ్ళను యేసుప్రభు ఏమంటున్నాడంటే నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అన్నాడు. ఇదే నాకు ఇబ్బందికరమైన పదం. ఎరగడం అంటే ఏంటో తెలుసా? పెళ్లి చేయబోతున్నటువంటి సందర్భంలో అమ్మాయి కన్యకగా ఉండాలి, అబ్బాయి బ్రహ్మచారిగా ఉండాలి. నాకు వేరే పదం తెలుగులో దొరకట్లేదు, అందుకే బ్రహ్మచారి అనే పదం వాడుతున్నాను. కన్యక అనే పదం బాగుంది, కానీ బ్రహ్మచారి అనే పదం కొంచెం బాగోలేదు. అంటే అర్థం ఏంటంటే వీడు పెళ్లి కాకముందు ఏ అమ్మాయితో ఎటువంటి సంబంధం, లైంగిక సంబంధం పెట్టుకోలేదు. ఈ అమ్మాయి పెళ్లి కాకముందు ఏ అబ్బాయితో ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. కాబట్టి వాళ్ళిద్దరికి ఏం చేస్తున్నామంటే పెద్దల మధ్యలో వాళ్ళిద్దరిని నిలబెట్టి వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందాలు చేయించి వాళ్ళిద్దరూ కలిసి జీవించడానికి వాళ్ళిద్దరి చేత ప్రార్థన చేయించి
వాళ్ళిద్దరూ కూడా బాప్తిసం పొందారో మారుమనసు పొందారో కూడా చెక్ చేసి, అప్పుడు ప్రజల సమక్షంలో, దైవజనుడి సమక్షంలో ప్రార్థన చేసి వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాం. వాళ్ళిద్దరూ ఒడంబడిక చేసుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరిని మనం ఏం చేస్తామంటే ఒక గదిలోనికి పంపిస్తాం. చాలా మర్యాదగా, చాలా పవిత్రంగా, చక్కగా మంచి పళ్ళు పలహారాలు పెట్టి వాళ్ళిద్దరిని మనమే ఆశీర్వదించి అఫీషియల్గా, అరే మీ ఇద్దరు చక్కగా ఇక నుంచి మీరిద్దరు ఒక జంటరా, మీరు కలిసి ఉండండి అని చెప్పి వాళ్ళని పంపిస్తాం. అప్పుడే ఆ వ్యక్తి మొట్టమొదటిసారి అమ్మాయిని చూస్తాడు, ఆ అమ్మాయి అబ్బాయిని చూస్తుంది. వాళ్ళిద్దరూ ఒకటవుతారు. దానిని ఎరగడం అంటారు. ఎరగడం అంటే అది. నువ్వు నాకు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ ఇల్లు తెలుసు, నీ వాకిలు తెలుసు. ఇక్కడ నేను అప్పుడప్పుడు చిన్నపిల్లలు అంటూ ఉంటాను, పెద్దోళ్ళనే. వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా చేస్తూ ఉంటే అంటాను, నువ్వు లాగులు వేసుకోక ముందు నుంచి తెలుసురా నాకు అంటాను. అంటే వాళ్ళని ఆట పట్టించడానికి అంటాం. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసని. దాని అర్థం ఏంటి? నేను చూశానని కానీ ఎరగడం కాదు. ఎరగడం అనే పదం కేవలం వైవాహిక వ్యవస్థలోనే ఉండాలి. నాకు చాలామంది అమ్మాయిలు తెలుసురా అన్నాడంటే వీడు వ్యభిచారి. ఆడు ఎక్కడ ఉంటాడు? ప్రకటన గ్రంథం 21:8 ఉంటాడు. ప్రకటన గ్రంథం 21:8 ఏంటి? అగ్నిగుండంలో ఉంటాడు. ఓ మాట అంటాను, ఏమనుకోకండి. పెళ్ళి కాకముందు అబ్బాయితో సంబంధం లేదు, అమ్మాయితో సంబంధం లేదు, నాకు ఎవరూ తెలీదు అనేవాళ్ళు చెయ్యొత్తండి అని అడగను. నాకు తెలిసి ఎవరు లేరేమో అనుకుంటున్నాను నేను. ఉంటే ఉండొచ్చు, నన్ను మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. మీరు ఉంటే ఉండొచ్చు. కానీ ఈవేళ సమాజాన్ని చూస్తూ ఉంటే, వాళ్ళ మొబైల్స్ చూస్తూ ఉంటే, ఈవేళ పెళ్ళయిన తర్వాత గదిలో ప్రవేశించేటువంటి ఆ పవిత్రమైనటువంటి సంబంధాన్ని నీచపరిచి మీ కళ్ళ ముందు ప్రదర్శించేటువంటి యాప్స్, గేమ్స్, వీడియోస్, మీకు కనబడేటువంటి స్క్రోలింగ్ కూడా ఒకటి మంచిది వస్తే ఒకటి అదొస్తుంది. లిరిల్ సబ్బుతో స్నానం చేస్తేనే కానీ ఆడపిల్ల స్నానం చేస్తే కానీ సబ్బు కొనరా? 4 రోజులు స్నానం చేయకుండా అంటే చెక్కాకొచ్చి ఏదో సబ్బు కొంటాడు. ఆడికి ఆడపిల్ల స్నానం చేస్తున్న సబ్బు ఇవ్వాలా? మగవాళ్ళు స్నానం చేయడం చూపించకూడదా? ఏ యాడ్ అనేది అంటే ఇది సింపుల్గా చెప్పొచ్చు కనుక చెప్తున్నాను. ఏ దేనైనా తీసుకోండి, అపవాది పవిత్రమైన సంబంధాన్ని రెచ్చగొడుతూ అపవిత్రమైనటువంటి సంబంధంలోకి తీసుకువెళ్తున్నాడు. అందుకే దేవుడికి ఒళ్ళు మండుతుంది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని ఎందుకు అన్నాడంటే, వివాహ వ్యవస్థలో వాళ్ళిద్దరూ ఒకటవుతారు, జీవితకాలం ఒకటిగానే ఉంటారు. ఒక పురుషుడికి ఒకతే భార్య. ఇంకో అవకాశం బైబిల్ ఇవ్వలేదు. అబ్రాహాము చేసుకోలేదా, మోషే చేసుకోలేదా? నువ్వు వ్యభిచారు కనుక అవన్నీ చూస్తున్నావు. ఆదామవ్వ దగ్గరికి వెళ్ళు. అబ్రహాము మోషే అంటే ముందు ఆదాము దగ్గరికి వెళ్ళి, ఆదాముకి దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? ఒరే ఇంట్లో ఈ అమ్మాయితో కాపురం చేయరా, బయటికి వెళ్ళిన తర్వాత అమ్మాయితో తిరగరా, ఆ తర్వాత అప్పుడప్పుడు సరదాగా ఈ అమ్మాయికి లైన్ అయ్యారా అని చెప్పాడా? ఒక్క అమ్మాయిని ఇచ్చాడు. అమ్మాయిని చూశాడు. వాళ్ళిద్దరూ వస్త్రాలు లేకుండా ఉన్నారు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం. నువ్వు నా దానివి, నేను నీ వాడిని. అందుకే అక్కడ ఏమన్నాడంటే, పురుషుడు స్త్రీ ఏక శరీరం, ఒకటే శరీరం అన్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఒక్కటిగా మారిపోతారు అంతే. ఇంకొకళ్ళు లేరు మధ్యలో. ఆ తర్వాత ఇంకొకళ్ళు రారు కూడా, రావడానికి వీలు లేదు. విగ్రహారాధనని వ్యభిచారంతో ఎందుకు పోల్చారు తెలుసా? ఏ రోజైతే నువ్వు యేసు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించావో, యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకున్నావో, నువ్వు ఆయనతో ఒకటవుతున్నావు. అప్పుడేం చేస్తాడంటే దేవుడు పరిశుద్ధాత్మ నీలోకి ఇస్తాడు. ఎఫెసీ 1:13 పరిశుద్ధాత్మను నీలోనికి ఇస్తాడు. పురుషుని యొక్క కణం స్త్రీ కణములోనికి ఎలా వెళ్తుందో అలా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి వస్తాడు. ఇప్పుడు మీరిద్దరూ ఒకటవుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మెల్లగా నిన్ను ఆక్రమించుకుంటాడు. నీ భాష మారుతుంది, నీ పద్ధతులు మారుతాయి, నీ స్నేహాలు మారుతాయి, నీ సంబంధాలు మారుతాయి, దేవుని పట్ల భక్తి ప్రపత్తులు పెరుగుతాయి. నలుగురు ఉన్నా నలుగురు లేకపోయినా
నువ్వు అదే భక్తిని ప్రదర్శిస్తావు, అదే భయాన్ని ప్రదర్శిస్తావు, ఆ విధంగానే ఉంటావు. యోసేపుకి ఎంత ఛాన్స్ అండి. పోతీఫరు ఇంట్లో ఉంటున్నాడు, ఆయన భార్య బలవంతం చేస్తుంది. ఆ సమాజంలో, ఆ సాంప్రదాయంలో వాళ్ళు పని వాళ్ళని ఉంచుకోవచ్చు, చంపేసుకోవచ్చు, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. నువ్వు ఆడుకోవడానికి ఒక సైకిలు, తినటానికి ఒక కంచం ఎలా వాడతావో పనుని కూడా అలా వాడతారు. ఆవిడికి తప్పు కాదు, వాళ్ళ ఆయనకి తప్పు కాదు. కానీ యోసేపు ఏమన్నాడు తెలుసా? నేను దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం నేను ఎలా చేస్తాను? దేవుడు ఎక్కడొచ్చాడు? అరే మా దేవుడికి ఓకేరా, నీ దేవుడు ఎవడు? మా ఆయనకు కూడా ఓకే, అందరికీ ఓకే, నేను చెయ్యను. ఆ రోజుల్లో బానిసలకి నడుం దగ్గర ఒక్కటే గుడ్డ ఉంటుంది, ఒంటి మీద బట్టలు ఉండవు. ఇప్పుడులాగా డ్రాయర్లు, బనీన్లు ఏమి లేవు. ఉన్న ఒక్క గుడ్డ పట్టుకుంది, అది వదిలేసి నగ్నంగానే పారిపోయాడు. నా పరువు పోయినా పర్లేదు, నన్ను చూసిన వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నా ఒంటి మీద గుడ్డ లేకపోయినా పర్లేదు, నీతో మాత్రం నేను తప్పు చేయను అన్నాడు. కానీ మన కుర్రోళ్ళకి అవకాశం ఇస్తే ఆగుతారా? ఎవడన్నా ఆగుతాడా? తన హృదయంలో దేవుడు ఉన్నాడు, దేవునితో సంబంధం ఉంది, దేవునితో బాంధవ్యం ఉంది. కానీ యోసేపుకు లేని ధన్యత ఈవేళ మనకుంది. యోసేపుకు దేవుడు తెలుసంతే. కానీ ఈవేళ ఆయన ఆత్మతోనే నింపబడితే, పరిశుద్ధాత్మని జీవితంలోకి వస్తే, నువ్వు యేసు ప్రభుని ఎరగడం, తెలుసుకోవడం కంటే ఆయనతో అన్యోన్య బాంధవ్యం ఏర్పడుతుంది. ఇక్కడ చాలామంది దేవుని వాక్యం విన్నారు. విన్నప్పుడు ఏం చేస్తారంటే, మేము ఇక దేవుని కోసం బతకాలని నిర్ణయించుకుంటారు, పద్ధతి మార్చుకుంటారు అంతే. నేను స్నేహితులతో వెళ్ళకూడదు, దేవుని భక్తులతో ఉండాలి, పద్ధతి మారింది. నేను ఆ దురలవాట్ల దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకొక అలవాటులోనికి రావాలి, అలవాటు మార్చుకున్నారు, స్నేహం మార్చుకున్నారు, అన్నీ మార్చుకున్నారు. అంటే తమ జీవితాన్ని చక్కదిద్దుకున్నారు. ఇటువంటిదే ఒక సందర్భం యేసుప్రభు వారు చెప్తారు. అపవాది దెయ్యం ఒక వ్యక్తిని విడిచిపెట్టిన తర్వాత అనేక స్థలాలు తిరుగుతుందంట. సో ఒక వ్యక్తి యేసుప్రభు సన్నిధిలో వాక్యంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, వాడి లోపల ఉన్న దెయ్యాలు బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇల్లు ఖాళీ అయింది, వీడికి వాడు బూజు కనపడుతుంది. నేను ఎలా ఉన్నానా, నా బతుకు ఎలాగుందా, నా పద్ధతి మార్చుకుందాం అని అనిపిస్తుంది. సో వాక్యం దగ్గరికి, ప్రార్థన దగ్గరికి వస్తారు. అంటే డిసిప్లిన్ చేసుకున్నారు, ఇల్లు సర్దుకున్నారు. ఇంతకుముందు చంద్రబందరకు ఉన్న ఇల్లు సర్దబడింది, తుడిచేసారు, నీట్గా చేసుకున్నారు. కానీ యేసుప్రభు ఏమంటాడంటే, ఆ దెయ్యం బయటికి వెళ్ళిన తర్వాత అన్ని చోట్ల తిరుగుతుందంట, మళ్ళీ వెనక్కొచ్చి చూస్తుందంట. ఇంతకుముందు ఈడు చంద్రబందరకు ఉన్నాడు, వాడి దగ్గర ఒక్క దెయ్యం ఉండడానికే ప్లేస్ ఉంది. కానీ ఇప్పుడు ఇల్లు సర్దేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో 7 దెయ్యాలను తెచ్చుకుంటుందంట. ఒరే బాబు, నేను ఒక్కడే ఉండేవాడిరా వాళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో నేను ఒక్కడిని ఆడిని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఆడు అసలు పద్ధతిగా ఉండేవాడు కాదు, ఇప్పుడు ఆడు చాలా పద్ధతిగా మారిపోయాడు, ఆడు హృదయంలో చాలా ఖాళీ ఉంది, రండిరా అని ఇంకో 7 దెయ్యాలను తీసుకొస్తుంది. కాబట్టి రోడ్డు మీద తిరిగే రోగు కంటే భక్తి నటించేవాడు చాలా ప్రమాదకరంగా తయారవుతాడు. నా మాట అర్థమవుతుందా? ఇల్లు సర్దుకోవడం కాదు, నీ అలవాట్లు మార్చుకోవడం కాదు, నీ పద్ధతులు మార్చుకోవడం కాదు, యేసు ప్రభు ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి జొరబడాలి, ఆయన ఆత్మ స్వాధీనం అవ్వాలి, దేవునితో నీకు సంబంధం పెరగాలి. అది ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, దేవునిని ఆరాధిస్తున్నప్పుడు ఈ సంబంధం దేవుని ఆత్మకు అవకాశాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం చదువుతూ, దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉంటూ, మళ్ళీ మొబైల్ వైపు చూసేవాళ్ళు నేను ఎంతవరకు చూడలే. అందుకే 1వ కీర్తనలో ఏం రాశాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. నువ్వు అన్ని చోట్ల నుండి పారిపోయి ఎక్కడికి వెళ్ళాలి? నీ బైబిల్ దగ్గరికి రావాలి, నీ ప్రార్థన దగ్గరికి రావాలి, పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వాలి.
2 కొరింథీ 3:16-17 నేను ఎప్పుడు చెప్తాను, ప్రభువే ఆత్మ, ఆయన ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4:4-7 నీ మనసును, నీ ఆలోచనలను, నీ ఉద్దేశాల్ని దేవునికి అప్పగిస్తున్నప్పుడు, నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటున్నప్పుడు దేవుని సమాధానం నీ హృదయాన్ని ఆవరించడం మొదలుపెడు. ప్రార్థనలో దేవుని కంట్రోల్లోనికి వెళ్తావు, ఆరాధనలో దేవుని యొక్క స్వాధీనం అవుతూ ఉంటావు, దేవుని ఊహలతో, దేవుని ఆలోచనలతో నీ మనసు ప్రభావితం చేయబడుతూ ఉంటుంది, దేవుని వాక్యంతో అంటుకట్టబడతావు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆధ్యాత్మికంగా బలం వస్తుంది. వెంటనే రాదు. ఓ 40 రోజులు హాస్పిటల్ మంచం మీద ఉన్న వ్యక్తి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపిస్తారు. ఇంటికి రాగానే సూపర్, నేను బాగానే ఉన్నానని ఈవిడ అన్ని చోట్లకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ పడుతుంది. నువ్వు బలహీనంగా ఉన్నావు, ముందు బలపడాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, హాస్పిటల్కి వెళ్తారు, రోగం తగ్గుతుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ పాత జీవితం మొదలు పెడతారు. మందులు వేసుకోవడం గొప్ప కాదు, మందులు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వవు, మందులు ఇంకో కొత్త రోగాన్ని ఇస్తాయి. క్రమశిక్షణ చేసుకోవాలి. నువ్వు ఏం తినకూడదో, నువ్వు ఏం చేయకూడదో, నువ్వు ఎలా ఉండకూడదో అన్నీ మార్చుకోవాలి. అలా ఉంటే ఏమవుద్దంటే మెల్లగా బలపడతావు. ఒక ప్రాంతంలో ఇల్లు కూలిపోయింది, అప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఆ గోడలు లేపిన వెంటనే స్లాబ్ ఎవడేయుడు? ఆ గోడలు బలపడాలి, ఆ సిమెంట్ గడ్డకట్టాలి, దాన్ని తడుపుకోవాలి, అదంతా కూడా చక్కగా సర్దుకోవాలి. అప్పుడు పిల్లర్స్ కూడా బలంగా అయ్యాక అప్పుడు స్లాబ్ వేసుకోవాలి. అప్పుడు స్లాబ్ నిలబడతాం. ఏమీ అవ్వకుండా వేసేసారు అనుకోండి, కూలిపోద్దు. బలపడాలి. మారు మనసు అనేది ఒక అనుభవం. పాపంలో నుండి దేవునిలోకి రావాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు ఇది దేవునితో సంబంధం పెంచాలి. అలా దేవునితో మనం సంబంధం పెంచుకుంటున్నప్పుడు మెల్లమెల్లగా రోజు రోజుకి దేవుని ఆత్మకు నువ్వు స్వాధీనమవుతూ ఉంటావు. దేవుని వాక్యం నీ హృదయంలోకి జ్వరబడుతూ ఉంటుంది. దేవుని ప్రభావం నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. నీకున్నటువంటి ఆలోచనలు మెల్లమెల్లగా మారుతూ ఉంటాయి. చక్కగా నువ్వు బలమైన దేవుని వ్యక్తిగా మారుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి రావాలి. ఆత్మ అభిషేక కొడుకులను పెట్టి ఆరాధన చేయించి, మైకులు పెట్టి, మ్యూజిక్ పెట్టి, గంతులేంచితే కొట్టేసుకొని తప్పట్లు కొట్టేసి పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలోకి వచ్చాడు అని ఆనందించేటువంటి ఉద్రేక పరులు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ నీ జీవితంలోకి వచ్చేది ఆ విధానంలో కాదు. అక్కడ మ్యూజిక్కి, ఆ సౌండ్లకి, ఆ పాటలకి రోమాలను ఎక్కబొడచవచ్చు, ఉద్రేకం రావచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా నీ జీవితంలోనికి రాడు. అపొస్తలుల కార్యంలో అంటాడు, దేవుడు తనకు విధేయులైనటువంటి వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. విధేయత పరిశుద్ధాత్మ దేవునికి ఎక్కువ అవకాశం ఇస్తుంది. ఆయన వాక్య ప్రకారంగా నువ్వు దేవుని పాదాల చెంత గడుపుతున్నప్పుడు ఆయన ఆత్మ నిన్ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకుంటాడు. ఇది ఒక్క రోజులో జరగదు, కొంచెం టైం పడుతుంది. సో ఆ కొంచెం టైము మీరు దేవునితో ఉంటే, దేవుడు నిన్ను నిర్మించడం పూర్తయిన తర్వాత అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళను నువ్వు ఈజీగా కాదనుకోగలుగుతావు. అసలు నీ దగ్గరికి ఎవడు రాడుగా. నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు దెయ్యాలు ఎందుకు వస్తాయి నీ దగ్గరికి? రావు. ఏవి నేనేమి చేయలేవు. దేవునితో ఆ వ్యక్తిగతమైనటువంటి అనుభవం నీకు ఏర్పడాలి. మనమందరం కూడా ఈవేళ దేవుని బిడ్డలుగా ఉన్నాం. దేవునితో అన్యోన్య బాంధవ్యంలోనికి వెళ్తున్నాం. ఒక రోజున ఆయన మనం ఏకమయ్యేటువంటి సందర్భం ఉంది. దాన్ని ఏమన్నారంటే వివాహోత్సవ సమయం అన్నారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7, 8, 9 వచనాలు ఇవన్నీ కూడా దేవునితో మనం ఐక్యమయ్యేటువంటి గడియలను గురించి మాట్లాడతాయి. కానీ ఇది ఎప్పుడో జరగడం కాదు. విశ్వాస జీవితంలో విధేయత ద్వారా, విశ్వాసం ద్వారా ఆ అనుభవాలు మొదలవుతాయి. 19వ అధ్యాయం 6, 7, 8. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దం పోలిన యొక్క స్వరము, సర్వాధికారి ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ప్రభు పరిపాలన మొదలైంది.
అపవాది తొలగిపోయాడు. దేవుని రాజ్యం పరిపూర్తిగా ఫంక్షన్ చేయడం మొదలైంది. దేవుని రాజ్యాన్ని యేసు ప్రభు మొదలుపెట్టాడు, అది విస్తరిస్తుంది. యేసు ప్రభువే స్వయంగా సింహాసనాసీనుడిగా కూర్చున్నప్పుడు అది పూర్తవుతుంది. అప్పుడు ఆ సందర్భం గురించి ఏమంటున్నాడంటే, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది. ఆయన భార్య ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులంతా కూడా ఆయన భార్యగా ఎంచబడ్డారు. అనేకులైన భార్యలు కాదు, అది ఆ తప్పుడు భావన. మనమంతా ఆయన దృష్టికి ఒకే వ్యక్తి, ఒకే శరీరం. సంఘం ఆయన శరీరం, సంఘానికి ఆయన శిరస్సు. అయితే ఈ గొప్ప భాగ్యములోనికి చాలామంది రారని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఆ దినమున అనేకులు ఆయన దగ్గరకు వస్తారు. ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అక్రమం చేయవారా నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, మీకు నాకు ఎప్పుడు సంబంధం లేదు, ఎప్పుడు మీకు నా జీవితంలో మీ జీవితంలో నాకు అవకాశం లేదు, మీలో నా పరిశుద్ధాత్మ లేడు, మీరు నా కోసం బ్రతకడం లేదు. ఇది ఆయన చెబుతున్నటువంటి మాట. మత్తయి సువార్త 1:25 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 1:25. మరియ తల్లి కుమారుని కనే వరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను. ఆగండి, ఎరుగకుండెనంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరికీ లైంగిక సంపర్కం జరగలేదు. ఎరుగకుండెను, సంపర్కం జరగలేదు, ఒక్క శరీరం కాలేదు. ప్రధానమయ్యింది, పెళ్ళి సెటిల్ అయ్యింది, త్వరలో ఆయన భార్య ఆయన కలుసుకుంటారు. కానీ ఆమె ప్రెగ్నెంట్గా ఉందని తెలిసింది. అరే, నేను కలవాలి కదా నా భార్యతో, మరెవడు కలిసి ఉంటాడు అని ఆలోచిస్తుంటే దేవదూత వచ్చి మాట్లాడాడు, నువ్వు మరియను చేర్చుకోవడానికి భయపడద్దు, ఆమె గర్భం వచ్చింది మానవ సంపర్కం వల్ల కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం వల్ల. తన నోటి మాట ద్వారా సృష్టిని సృజించిన దేవుడు ఆమె గర్భంలో బిడ్డను సృజిస్తున్నాడు. ఆ బిడ్డ ఎవరో కాదు, స్వయంగా దేవుని కుమారుడు. మనకి బైబిల్లో చిన్న మాటల్లో కనపడింది, కానీ దేవదూత ద్వారా యోసేపుకి ఇవ్వబడిన ప్రత్యక్షత అమోఘమైన. దైవ కుమారుడు మానవ రూపంలోనికి ఎలా వస్తున్నాడో, దేవుడే ఎలా మానవుడు అవుతున్నాడో యోసేపుకి అర్థమైంది గనక ఆ రోజు నుంచి ఆమెను అవమానపరచకుండా జాగ్రత్తగా చూసుకుంటూ, ఆమెను పదిలంగా కాపాడుకుంటూ, ఆమెను కను రెప్పలాగా కాచాడు. అందుకే ఈ లోకంలో నీతిమంతులు ఎవరైనా ఉంటే అత్యంత అద్భుతమైన వ్యక్తి ఈ యోసేపు. పాత నిబంధనలో ఆ యోసేపు అయితే, నూతన నిబంధనలో ఈ యోసేపు. యేసు ప్రభు పూర్తిగా దేవుడు, సార్వభౌముడు, సర్వజ్ఞాని. ఆయనకి మనుషుల హృదయాలు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. 139వ కీర్తనలో మనం కూర్చున్నా లేచిన మాట ఇంకా నోటికి రాకముందే దేవుడికి తెలుసు అన్నాడు. దేవుడికి అన్నీ తెలుసు. తెలియడం కాదు, దేవుడికి నేను తెలీదా, నేను చర్చికి వచ్చాను తెలీదా, నేను ప్రార్థన చేశాను తెలీదా, నేను బైబిల్ చదివాను తెలీదా, నేనెవరో తెలీదా దేవుడికి, మీరెవరో తెలీదా అంటాడేంటి? తెలియడం కాదు, నీకు ఆయనకి సంబంధం లేదు. ఎరుగను అంటే అర్థం ఏంటంటే, మీరు నేను ఎప్పుడు ఒకటే అవ్వలే, నేను మీ జీవితంలోనికి రాలే, నేను మీతో లేను. యాకోబు పత్రిక 2:17-18. యాకోబు పత్రిక 2:17-18 వచ్చిన. దేవుడి మీద విశ్వాసం అంటే సరిపోదు, అది నీ క్రియలలో విదితం అవ్వాలి. నీకు దేవుడు తెలిస్తే సరిపోదు, ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. అప్పుడే నువ్వు ఆయన్ని ఎరిగిన వాడుగా ఉంటావు. ఎరగడం, అన్యోన్య సంబంధం. కొలస్సీ పత్రిక 1:27-28 నుంచి చదవండి, చాలా బాగుంటాయి ఈ వచనాలు. కొలస్సీ పత్రిక 1:27-29. మీ అందున్న క్రీస్తు
మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఆ మర్మము వారికి బయలుపరిచాను. దేవుని క్రియాశక్తి ఎక్కడ పనిచేస్తుందంట? అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తి. దేవుని క్రియాశక్తి నా శరీరంలోనికి ప్రవేశించింది. అది బలముగా కార్యసిద్ధి చేస్తుంది. ఒక చిన్న మాట చెప్పమంటారా? ఇదివరకు ఎక్కువ చెప్పేవాడిని, ఈ మధ్యన మానేశాను. నిజంగా అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలు ఎవరు అని చెప్పాలి అంటే, పెళ్లి కాకముందు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు. కానీ పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి వీళ్ళిద్దరూ ఎలా ఏకమైపోతారంటే, అబ్బాయిని చూస్తే అమ్మాయికి అన్నయ్యో, అమ్మాయిని చూస్తే ఆ అబ్బాయికి చెల్లో అన్నట్టుంటారు. అంటే ఒకే రూపంలోనికి వచ్చేస్తారు. ఓ తల్లి కడుపును పుట్టిన బిడ్డలా మారిపోతారు. దేవుని క్రియాశక్తి నీలో పనిచేయాలి. ఆయన ప్రేమ నిన్ను ప్రభావితం చేయాలి. భర్త భార్యను ప్రేమించాలని ఉంది అంటే అర్థం ఏంటి? భార్య భర్తకు లోబడాలని ఉంది అంటే అర్థం ఏంటి? ఇక నిన్ను నువ్వు కోల్పోయావు, నువ్వు లేదక, నీ భర్తే నీ జీవితంలో ఉన్నాడు. ఆయన మాట, ఆయన ఆలోచన, ఆయన తలంపు, ఆయన కోసం బ్రతకడమే నీకు అలవాటు అయిపోయింది. కాలం గడిచే కొద్దే నన్ను చూస్తలేదా, నన్ను పట్టించుకుంటలేదా అనేవి పోతాయి. తన భర్తకు అధీనం అయిపోతుంది ఆ భార్య. ఆ భర్త కూడా ఆమె ప్రేమ లోగిళ్ళలోనే బ్రతకడానికి ఇష్టపడతాడు. అందుకే సామెతల గ్రంథాలు అంటాడు, నీ కుండలో నీళ్లే తాగు, పక్కడు కుండలో నీళ్ళు ఎందుకు తాగుతావు? నీ కుండనే, నీ భార్యనే నువ్వు చూడు. ఆమె ప్రియమైన లేడీ, ఆమెనే చూడు, ఆమెనే వాంఛించు, ఆమెతోటే ఉండంటాడు. ఎరగడం అంటే అర్థం ఏంటంటే మెల్లమెల్లగా నీ భార్య ప్రేమలో నువ్వు పడిపోవడం. ఇప్పుడు యవనస్తుల ప్రేమ అంటారు కదా, అంతా సోది. అమ్మాయిని అనుభవించాలని ప్రేమిస్తున్నానంటాడు. నిన్న అడిగారు ప్రశ్న, నేను చెప్పాను ప్రేమించడం తప్పు కాదు, కామోద్రేకం తప్పు అన్నాను. కామం లేని ప్రేమ మీకుంటే మంచిదే. ఎవడికుంటుంది? ఓ టచ్, ఓ ఫ్లవరు, ఓ పాట, ఒక ఐస్ క్రీమ్లు ఏంటిదే కామోద్రేకం. ఏ ఛాన్స్ దొరుకుతుందా అని. ఇది లేని ప్రేమ చెప్పండి ఒక్క కుర్రోని అమ్మాయినే. కాబట్టి దాన్ని ప్రేమ అని అన్నాం. దాన్ని ఏమంటామంటే కామోద్రేకం అంటాం. ప్రేమ అనేది ఎప్పుడు మొదలవుతుంది తెలుసా? పెళ్ళైన తర్వాత దేవుని వాక్యం తెలుసుకుంటే ఆమెను ప్రేమించడం మొదలు పెడతావు. నేను ఎప్పుడు అంటాను నా భార్యతో, ఐ డోంట్ లైక్ యూ బట్ ఐ లవ్ యూ అంటాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఆ మాటలు ఇష్టం లేదు, నాకు ఆమె పనులు ఇష్టం లేదు, అన్నిట్లోనే ఆమె ఏం చేసినా నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కానీ నేను ప్రేమిస్తున్నా. ప్రేమకు ఇష్టానికి చాలా తేడా ఉంది. ఇష్టం అనుభవించడం చెబుతుంది, ప్రేమ నువ్వు త్యాగం చేసుకోవడం నేర్పిస్తుంది. యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు, తన్ను తాను మన కొరకై అర్పించుకున్నాడు. దేవుడు ఎంత ప్రేమించాడో మానవ దేహంలోకి వచ్చాడు. ఇంకెప్పటికీ మానవ దేహంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా చెప్పను నేను, అటువంటి చెప్పాలనిపిస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది. ఎంత ప్రేమించాడంటే మొత్తం మనిషిగా మారిపోయాడు. మానవ పాపాన్ని భరించాడు, మానవ దేహాన్ని భరించాడు, అవమానాలు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తాడు కదా, మెరిసిపోతూ ఉంటాడు కదా, మహిమతో ఉంటాడు కదా. కానీ మనం ఆయనతో ఒకప్పుడున్న యేసయ్యలాగానే తిరగచ్చు. ఎంత ప్రేమించాడండి. దేవునితో దైవత్వంలో మహిమలో ఉండే వ్యక్తి సామాన్యమైన మనిషిగా మనతో బతకడానికి ఇష్టపడుతున్నాడు. భార్య భర్తల సంబంధంలో కూడా అంతే. నువ్వు ఎంత ప్రేమలో పడిపోతావంటే కొంతమంది తల్లిదండ్రులకి ఈర్ష్య వచ్చేస్తూ ఉంటుంది. ఈడు నా కడుపును పుట్టాడు కానీ అమ్మాయి వెనకాల పడుతున్నాడని. మరి ఎందుకు పెళ్లి చేసావు? తిరగాలంతే. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలి, అది నియమం. ఈడ అమ్మాయిని హత్తుకోకపోతే ఇంకొకళ్ళు హత్తుకుంటాడు, లేనిపోని ప్రమాదం. ఆమె కూడా తన ప్రభువుని
ప్రేమించినట్టే తన భర్తకు దాసోహం అవ్వాలి 45వ కీర్తనలో చెప్పాడు. ఇది ఒక అద్భుతమైన, అపురూపమైన, సౌందర్యవంతమైన, అన్యోన్యమైనటువంటి సంబంధం. అందుకే దీనికి వెలుపల ఏం జరిగినా, పెళ్లికి ముందు ఈ అబ్బాయి ఎవరితో ఉన్నా, పెళ్లి తర్వాత ఇంకొకరితో ఉన్నా, దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? అగ్నిగుండంలో పడేస్తాడు. సో యేసుప్రభు ఏమన్నాడంటే, నేను మిమ్మును ఎన్నడను ఎరగను. నేను మీకు తెలుసు, నా వాక్యం తెలుసు, నా మాటలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏ రోజు నా ఆత్మకు మీ జీవితంలో అవకాశం ఇవ్వలే, ఏ రోజు నాతో మీరు నడవలే, ఏ రోజు నా కోసం ఈ పద్ధతి మార్చుకోలే, ఏ రోజు ఆ విశ్వాసాన్ని క్రియల్లోనికి మీరు కన్వర్ట్ చేయలేదు. యాకోబు పత్రికలో అదే మనం చూసాం. క్రియలు లేని విశ్వాసం మృతము. ప్రకటన గ్రంథం 22:15 చూడండి. ప్రకటన గ్రంథం 22:15. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, ఇక్కడ జాగ్రత్తగా చదవండి. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు. ఆగండి. నువ్వు ప్రేమించటం, జరిగించటం సంబంధం కలిగి ఉంటాయి. యేసు ప్రభువును ప్రేమిస్తున్నాను, కానీ నేను ఆయన కోసం బతకలేకపోతున్నాను. తప్పది. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, ఆయనే నీ జీవితంలో సర్వస్వం అయితే, నువ్వు ఆయన కోసమే బతుకుతావు. పెళ్ళైన తర్వాత భార్య తనకు సమస్తం అయిపోవాలి. దాని అర్థం తల్లిదండ్రులను విస్మరించమని కాదు, కానీ ఆ ప్రేమ నిన్ను నువ్వు సంపూర్ణంగా త్యాగం చేసుకోవాలి. ఇంకా నువ్వు చచ్చిపోవాలి. నీ అహంభావం, నీ అహంకారం, నీ గర్వం, నిన్ను నువ్వు కోల్పోవాలి. ఎవడని చూసి ఆడింగోళ్ళ మారిపళ్ళ పెళ్ళి అంటే అవుతాము. అందుకే కదా అవుతామండి. నా భార్యను ప్రేమించి ఆవిడ అంట్లు తోముతాను, ఆవిడ బట్టలు ఉతుకుతాను, నీకేంటి మంట? నేను బయట వెళ్ళి ఉతుకుతున్నానా? నా భార్య, నా దేహం, నా ప్రాణం, నా సమస్తం. యేసు ప్రభువే మహిమను విడిచిపెట్టి మనిషిగా మారి ఆయన కాళ్ళు కడుగుతుంటే నువ్వు కాళ్ళు నొక్కడంలో తప్పేముంది? కానీ విగ్రహారాధనలోంచి వచ్చాం గనక అహంకారాన్ని ప్రదర్శిస్తాం. విగ్రహారాధనలో ఆవిడి కార్యేషు దాసి, నీకు సేవ చేసుకోవాలి. భోజేషు మాత, అన్నం పెట్టాలి. శయనేషు రంభ, నిన్ను సుఖపెట్టాలి. అన్నీ నీకోసమే, ఆవిడ కోసం ఏమీ లేదు. కానీ బైబిల్లో దేవుడు సంఘం దగ్గరికి వచ్చేసి తన్ను తాను కోల్పోయాడు, తన మహిమను విడిచిపెట్టాడు, తన సంఘం కోసం సమస్తాన్ని ఇచ్చేసాడు. ఇది క్రైస్తవ విధానం. నువ్వు యేసు ప్రభుని అర్థం చేసుకుంటే నీ వైవాహిక సంబంధం బాగుండడం మాత్రమే కాదు, నీ పరిశుద్ధత కూడా బాగుంటుంది. నా కోసం అన్నీ ఆయన ఇచ్చాడు, నేనేమిస్తున్నాను ఆయనకి అని నువ్వు ఆయనకి సంపూర్ణంగా దాసోహం అయిపోతావు. ఆయన ప్రేమలోనికి వెళ్ళిపోతావు. ఆరాధన అంటే పాటలు పాడటం కాదు, ఆయన ప్రేమలో మునిగి తేలడం. నిజమైన ప్రేమలో పడినటువంటి అనుభవం మీకు చాలామందికి లేదు. నేను చాలా సంవత్సరాలు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏ రోజు ఆ అమ్మాయితో మాట్లాడలే, ఏ రోజు ఆ అమ్మాయికి నేను ఐ లవ్ యూ చెప్పలే, ఏ రోజు ఆ అమ్మాయిని నేను ఎప్పుడు ముట్టుకోలేదు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు. కానీ మనసులో అభిమానించాను. బతికితే ఈ అమ్మాయి కోసం బతకాలనుకున్నాను. ఆ అమ్మాయి ఒక దెయ్యంలా నా మనసులో పట్టుకుంది. 1993 నిడదోల్లో యూత్ మీటింగ్లో నేను కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడిన ఒక మాటతో ఆ అమ్మాయి నా జీవితంలోంచి పోయింది. ఎలా పోయిందో తెలియదు. ఇంకెప్పుడు అమ్మాయి ఊహే రాలేదు, నాకు ఆలోచన కూడా రాలే. కానీ ఆ ప్రేమ ఎలాగుంటుందంటే, ఆమె గురించిన కవిత్వాలు వస్తాయి, ఆమె గురించిన పాటలే వస్తాయి, తింటా ఉంటే ఆమె ఆలోచనలు వస్తాయి, రాత్రి పడుకుంటే ఆమె గురించి కళ్ళ వస్తాయి, పగలు ఎక్కడికి వెళ్ళినా అమ్మాయే కనబడుతుంది. ఇప్పుడు కుర్రోళ్ళు బాగా నచ్చుతుంది, మంచి ప్రేమ గురించి భలే చెప్తున్నాడు. నేను ప్రేమ గురించి చెప్పట్లే, ప్రభుతో సంబంధం గురించి చెప్తున్నాను. అమ్మాయి స్థానంలో ఇప్పుడు ప్రభు వచ్చాడు నాకు. కాబట్టి ఎన్ని పాటలు పాడుకుంటానో నేను ఆయన గురించి, ఎన్ని పాటలు మీకు చెప్పలేని పాటలు నా దగ్గర చాలా ఉన్నాయి. కొన్ని పాటల్లో నా ప్రేమను వ్యక్తపరచలేకపోతుంటాను. అన్నిటిలో గొప్ప పాట బయటికి వచ్చింది కానీ మీకు ఇంకా రిలీజ్ చేయలేదు.
నాలో నిన్ను చూడని నీలో నన్ను స్థాపించు. మనం కలిసిపోతాం ప్రభువా. అందులో ఒక అద్భుతమైన చరణం ఉంటుంది. నాకు నీకు మధ్యలో ఏది ఉండనీయకు, నీ ఆత్మతో పూర్ణముగా పెనవేసుకోవడం అంటే ఇలాగా మనిద్దరం ఒకటైపోదాం ప్రభా. బతికితే నీకోసం బతుకుతాను ప్రభా, నాకు ఇంక ఈ జీవితం అక్కర్లేదు అన్నాను. ఒకరోజు నా పాప నీచ స్థితి నాకు అర్థమైన రోజున, దానికి నేను ఎటువంటి శిక్ష అనుభవించాలి అర్థమైన రోజున, నా కోసం యేసు బలయ్యాడన్న విషయం నా గుండెల్లో పట్టుకుంది. 1988 సంవత్సరంలో ఎప్పటికీ వదిలిపెట్టలేదు. ఈ రోజుకి నేను సేవ చేస్తున్నానంటే నేను పరిశుద్ధుడని చెప్పట్లేదు, కానీ ఆ ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నేను ఒక అమ్మాయిని వదులుకున్నా, నా డబ్బును వదులుకున్నా, నా అంతస్తు వదులుకున్నా, నా చదువును వదులుకున్నా, నా కుటుంబాన్ని కూడా నేను పక్కన పెడుతున్నా. ఆ ప్రేమలో పడ్డాను నేను. ఆ ప్రేమ రగులుతూ ఉంటుంది. ఆ ప్రేమ ఇంకా ఏం చేయాలి నేను యేసయ్య కోసం, ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమిద్దాం, ఇంకా ఏం చేద్దామని ఆ ప్రేమ నా గుండెలో మండిపోతూ ఉంటుంది. మీ ఊరు వస్తున్నానంటే మీ మీద ప్రేమతో కాదు, నా ప్రభువుని మీకు పరిచయం చేయాలి. ఇప్పుడు మీ ముందు అంటున్నానంటే నేను పెద్ద హీరోలో ప్రదర్శించుకోవడానికి కాదు, నా జీవితం ద్వారా మీరు దేవుని కనెక్ట్ అవ్వాలి. అరే యేసు ప్రభువుని ప్రేమిస్తే ఇలా ఉంటారా? యేసు ప్రభువుని ప్రేమిస్తే ఇలా జీవిస్తారా? దేవుడు ఎంత ప్రేమమయుడా. నీ జీవితం ద్వారా అందరికి కనపడాలి. నీ భక్తి, నీ పాటలు కాదు, నీ జీవితం. ఆయన పాటలతో, ఆయన మధుర ప్రేమను తలపోసుకుంటూ, ఆయనతో మనం ఉండే అనుభవాల్ని ఆలోచన చేసుకుంటూ ఆయనతో మమేకమవుతాం. బల్లారాధనలో ఆ ప్రేమకు చిహ్నంగా ఉంది అక్కడ, దాన్ని తీసుకుంటున్నాం. కానీ ఈ రెండిటితో సరిపోలేదు, ఆ ప్రేమను సమాజంలో ప్రదర్శించాలి. కొద్ది నిమిషాలు దేవుని ప్రేమను తలపోసుకుందాం.